ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మ గుర్తుకు రావటం కామన్. వర్షం పడేటప్పుడు బజ్జీలు తినాలనిపించడం కామన్. ఆకలేసినప్పుడు అత్తమ్మ రుచులు గుర్తుకు రావటం వెరీ వెరీ కామన్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆకలేస్తుందా? ఎందుకేదో లంచ్ టైం అయిపోయింది. అందుకే మరి మీ అత్తమ్మ రుచులు కూడా గుమ్మగుమ్మలాడే వంటకంతో రెడీగా ఉంది. మరి స్టార్ట్ చేసేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో ఈ రోజు మన అత్తమ్మ రుచుల్లో మనందరికీ తన చేతి వంటని ఎప్పటి నుంచో రుచికరంగా చేసి చూపిస్తున్నా మన అత్తమ్మ ఎవరు, ఇంకెవరు, కౌసల్య అత్తమ్మ రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య అత్తమ్మ. హాయ్ ప్రేరణ కోడల, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం సంగతులు? మా కోడలు చాలా చిక్కిపోయిందమ్మా అనిపిస్తుంది. అసలు ఎంత గుడ్ న్యూస్ చెప్పినా ఏం చెప్పినా మనకు మాత్రం బాగా వింపుగా వినపడేది ఏం చెప్పండి, కొద్ది చిక్కినట్టుంది అడగలే. అసలు ఇంకా ఆ రోజంతా ఫుల్ బిర్యానీ తినేద్దాం అన్నంత ఆనందంగా ఉంటుంది. కానీ చిక్కిపోయారు కదా అని చెప్పేసి అలా వదులుతానండి, వాళ్ళు హలీం పెడదాం అనుకుంటున్నారు. అత్తమ్మ రంజాన్ మాసం స్పెషల్ గా మా కోసం హలీం చేస్తున్నారు. చికెనా మటనా? చూస్తే ఎలా అనిపిస్తుంది? నేను చికెన్ హలీం లాగానే కనిపిస్తుంది. మా అత్తమ్మ వెజ్ చేస్తుంది. అన్ని రెడీ చేశారా హలీం కి? ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 36 ఐటమ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు 2 రోజులు వెజ్ హలీమే. 36 ఐటమ్లా? అత్తమ్మ ఇవాళ చేస్తామా? అయిపోద్దా? ఒక్క నిమిషంలో అయిపోతుంది. అన్ని తయారుగా ఉంటే అవడం ఎంతసేపు అన్న అలాగే చెప్తుంది అత్తమ్మ. 36 ఐటమ్లను మీరు కంగారు పడకండి, అవేంటో నేను చూపిస్తాను. చూద్దాం ఒకసారి అసలు అవేంటో. వెజ్ హలీం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మసూర్ దాల్, శనగపప్పు, మినప్పప్పు, గోధుమ రవ్వ, డ్రై ఫ్రూట్స్ పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు, పాలు, ఉడికించిన బఠానీ, ఉడికించిన క్యారెట్ ముక్కలు, నెయ్యి, బిర్యానీ ఆకు, ఉప్పు, సాఫ్రాన్, గులాబీ రేకులు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలుకలు, పెరుగు, పచ్చిమిర్చి, సోయా మీల్ మేకర్, నిమ్మరసం, కందిపప్పు. సో అత్తమ్మ అన్ని పదార్థాలు అన్ని ఇంగ్రీడియంట్స్ మేము చూసాము. సో టెన్షన్ పడాల్సింది లేదు. 36 అనుకొని లెక్కేసుకొని టెన్షన్ పడకండి. అన్ని అత్తమ్మ విడివిడిగా ఏం కావాలి అని అలా బౌల్స్ లో పెట్టారు కాబట్టి మనకు అన్ని అనిపించాయి. సో స్టార్ట్ చేద్దాం అత్తమ్మ. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసి సోయా అండ్ వెజ్ హలీం అనగానే అన్ని కూరగాయ ముక్కలు వేసేస్తారేమో అట్లానేమో అనుకున్నా. చూద్దరు కానీ మీకు నచ్చుతుందో లేదో. అసలు మా అత్తమ్మ చేతి అంటే నాకు నచ్చపోవటం మళ్ళీ ఆప్షన్ ఉంది. అసలు ముందు మనం గోధుమ రవ్వ, తర్వాత మినపప్పు, ఎర్ర మసూర్ దాల్, శనగపప్పు, కందిపప్పు, ఈ 5 పప్పులను కొంచెం నువ్వులు కూడా వేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఓహో. సో ముందు మనం వెజ్ హలీం తయారు చేసుకోవాలి అంటే గనక మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, పచ్చిశనగపప్పు, మామూలు కందిపప్పు, అలానే కొద్దిగా గోధుమ రవ్వ, కొంచెం నువ్వులు వేసేసి బాగా మెత్తగా పౌడర్ రెడీ చేసి ఇలాగ తయారు చేసి అదిగోండి మా అత్తమ్మ తయారు చేసింది పౌడరు. ఇట్లా కొంచెం గరుగ్గా ఉంది, పర్లేదు. సో ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసి రెడీ పెట్టి నెక్స్ట్ నెయ్యి వేసేస్తాం. కొంచెం ఎక్కువ 3 స్పూన్స్ అలా వేసేయండి. సో నెయ్యి బాగా వేస్తారు హలీంలో. సో మొత్తం హలీంకి కావాల్సిన నెయ్యి అంతా వేస్తాం ఇక్కడ. అవసరమైతే కంప్లీట్ అయ్యాక పైన కొద్దిగా వేసుకోవచ్చు. ఫస్ట్ ఏం వేస్తున్నారు? బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, మసాలా, తర్వాత సాజీరా. అంటే స్పైస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పైసెస్ పడతాయి వీటిలో. బాదం పప్పులు, తర్వాత పిస్తా, కాజు, కొంచెం ఇలాచి. ఓకే. సో బాదం పప్పు, పిస్తా పప్పు, కాజు, అలానే కొంచెం యాలకులు, షాజీరా, మొత్తం అన్ని, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇవన్నీ వేసేసి బాగా కొంచెం ముందు నెయ్యి వేడెక్కిన వెంటనే కొంచెం ఫ్రై చేస్తాము. ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేస్తాం, ఉల్లి తరుగు. కానీ మనం ఇప్పుడు రంజాన్ స్పెషల్ గా కాబట్టి ఈ సీజన్ లో కన్ఫామ్ గా మనందరం హలీం తింటాము. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మా అత్తమ్మ చక్కగా వెజ్ హలీం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నారు. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి బాగా వేగిపోయాక సో అత్తమ్మ అన్ని వేస్తాము. ఇవి బాగా వేగినాయి మన వేసినాయి అన్ని. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇదంతా వేసాక
అన్ని పట్ట లవంగ యాలకులు అన్ని కలిపినటువంటి పౌడర్, వేయించి చేసినటువంటి గరం మసాలా పౌడర్. ఓకే, 2 స్పూన్లు వేసుకున్నాం మనం ఇక్కడ. తర్వాత వేయించిన ఉల్లిపాయలు బాగా ముందు వేయించి పెట్టిన ఉల్లిపాయ. కొంచెం పాలు వేసేస్తాం. ఫస్ట్ పాలు వేసేసి తర్వాత నీళ్లు పోద్దాం. కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను. పాలు పెరుగు ఎక్కువ కాంబినేషన్ వాడడం ఎక్కడ, బట్ హలీం కాబట్టి. తర్వాత ఇప్పుడు నీళ్లు పోసేసేయండి. చూడండి అత్తమ్మ, ఎండిపోయిన కొంచెం ఎక్కువే పడతాయి మన దగ్గర. ఇది పీస్ బాయిల్ చేసినటువంటి బఠానీ మనం కొంచెమే వేద్దాం, ఎందుకంటే మనం పౌడర్ వేస్తున్నాం కాబట్టి. కొన్ని ఉడకబెట్టినటువంటి క్యారెట్, మనం ఎన్ని వెజిటబుల్స్ అయినా, క్యాలీఫ్లవర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. బాయిల్ చేసి పీస్ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు, లేకపోతే వేయించవచ్చు. ఇది మెత్తగా నలిగిపోతాయి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి మీ పౌడర్ నేను కలుపుతూ ఉంటాను, మీరు స్పూన్తో పౌడర్ వేసేసి నీళ్లు పోద్దాం. ఓకే అత్తమ్మ, కలుపుకుంటూ పౌడర్ వేయమన్నారు అత్తమ్మ. సో చూడండి, మేము అలా వేస్తున్నామో మీరు కూడా అట్లాగే వేయండి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు సోయా కూడా వేసుకోవచ్చు. మొత్తం వేసేసాక మూత పెడదాం. మనం కొంచెం మిరియాలు వేస్తున్నాం ఘాటుకి. మనం వేపినప్పుడు మిరియాలు వేసినా బాగుంటుంది, ఇలా కూడా వేయచ్చు. కొంచెం మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, మనం ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం. ఇంకొంచెం నీళ్లు పోయొచ్చు. ఇది ఒక విజిల్ పెట్టేద్దాం. పెట్టిన తర్వాత మీల్ మేకర్ సపరేట్ గా చేద్దాం. మళ్ళీ విజిల్ ఆగాలి కదా, వచ్చే వరకు మనం వెయిట్ చేసి పెట్టాలా? ఇప్పుడు పెట్టేసేయండి విజిల్. ఇది బాగా ఉడుకుతోంది. సో ఇప్పుడు నానబెట్టిన సోయా మీల్ మేకర్, ఇది బాగా మెత్తగా చేయాలి అత్తమ్మ. ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కదా. మనకి వెజిటేరియన్స్ కి ఇంకేమి ఆప్షన్ ఉండదు కాబట్టి మనం సోయా మీల్ మేకరే తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మూత పెట్టేసేయండి. సో అత్తమ్మ, ఇది విజిల్ ఆరి రావాలి కాబట్టి ఈ లోపు మనం పొయ్యి మీద ఏమైనా చేసుకునేదంటే కడాయి పెట్టేసి అసలు వాసన వస్తుంది, మామూలుగా కాదనమాట. ఆకలి మీద ఉంటే కనుక ఆ రోజు, ఇప్పుడు ఈ రోజు చేసిన రోజు అన్ని ఆపేసి, లంచ్ డిన్నర్లు ఆపేసి ఓన్లీ వెజ్ హలీం తినే అంత మంచి వాసన వస్తుంది. బాగా నెయ్యి వేస్తాను, నెయ్యిలో మునిగి తేలుతున్న హలీం. అత్తమ్మ మొత్తం ముంచి తేలుస్తున్నారు. ఏంటది అత్తమ్మ అది మీరు? ఇదేంటంటే అంత డ్రై ఫ్రూట్స్ బాగా గ్రైండ్ చేసి మిక్స్ చేసాను. అన్ని డ్రై ఫ్రూట్స్ అంటే పిస్తా, బాదం, కాజు అన్ని కలిపిన డ్రై ఫ్రూట్స్. ఇంకా ఏముంటే అవి మొత్తం మిగతా అన్ని కూడా వేయచ్చు కదా, బ్రెయిన్ విటా ఇవన్నీ ఉంటాయి కదా, అవి మొత్తం వేసుకో. అన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తున్నాం. దీంట్లోని పుదీనా, కొత్తిమీర, అలాగే గులాబీ పువ్వు రేకులు, బాగా కడిగి పెట్టుకున్న గులాబీ పువ్వు రేకులు. తర్వాత కేవడా ఎసెన్స్ అంటారు, ఇది కేవడా ఎసెన్స్, ఇది మనకి షాప్ లో దొరుకుతుంది. అలాగా సాఫ్రాన్ కొంచెం వేస్తున్నాను పైన. మళ్ళీ పాలల్లో నానబెట్టిన సాఫ్రాన్. ఇంకా అయిపోయింది. ఇది అయ్యాక కుక్కర్ మనం ఓపెన్ అయ్యాక కలిపేసుకోవాలి. కుక్కర్ వచ్చే వరకు దీన్ని కొద్దిగా అలా అలా చేసేసుకోవాలి. సో ఇది తీసేయచ్చు కదా వస్తే మనం. కుక్కర్ చల్లారిపోగానే దాని విజిల్ తీసేసేయండి. అవును, వెజ్ హలీం ఓపెన్ చేసేస్తున్నాను. ఉడికిందో లేదో చూస్తున్నాను. వా, కల్పన కలిపేసి బాగా దాన్ని ఇది మ్యాష్ చేయాలి బాగా. దీనిలో ప్రత్యేకత మ్యాష్ చేయడమే. పేస్ట్ అంతా బాగా ఉడికి దగ్గరగా అయిపోయింది. దగ్గరగా అయిపోతే ఇందులో వేసేసేయండి. సిమ్ లో పెడతారా కొంచెం? కానీ మా గిన్నె నిండిపోయింది. సిమ్ చేసేద్దాం. సో డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేద్దాం. వేసేసేయండి.
తర్వాత సాఫ్రాన్ పాలు అయిపోయింది, ఇంకా లాస్ట్. ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాం. తర్వాత వేయించిన ఉల్లిపాయలు, ఓకే, పైన కొంచెం కాజు. ఓహో, మా అత్తమ్మ డెకరేషన్ పనిలో ఉంది, నేనేం చెప్పినా పట్టించుకునేటట్లేదు. కాజు వేస్తారు. ఓకే. చక్కగా అసలు ఇది ఇలా చూస్తూ ఉంటే మనమేనా తయారు చేసింది అనిపిస్తుంది. బాగుంది. అయినా మా అత్తమ్మ స్పెషల్ గా గులాబీ రేకులతో నాకు మంచి ప్లేట్ రెడీ చేశారు. నేను దీన్ని కూడా మిస్ అవ్వలేను కాబట్టి కొద్దిగా హలీం ని తీసి ఇందులో పెట్టుకొని నేను టేస్ట్ చేస్తాను. కొంచెం పొద్దున తీసుకుపోయారు, కొంచెం వదిలే అత్తమ్మ. ఆహా, మీ అత్తమ్మ హలీం బాగా చేసిందంటారా? సూపర్ గా చేసింది అసలు. ఎంతో సాంప్రదాయమైన మన వెజ్ హలీంని మా అత్తమ్మ చాలా సింపుల్ గా మనందరికి తొందరగా అయిపోయేలా చేసి చూపించారు. దానిలో కొన్ని చిట్కాలు, పప్పులు వేసే బదులు పౌడర్ చేసి వేయటం, అలా పేస్ట్ అంతసేపు ఉడికించకుండా మళ్ళీ విడిగా ఉడికించి వేయటం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో చాలా ఫాస్ట్ గా ఇంకా నా పని ఇప్పుడు ఉంది. సో ఇంత కష్టపడి హలీం చేసినప్పుడు మేము టేస్ట్ చూసేయాలి కదా, ఇంకెందుకు ఆలస్యం. మా అత్తమ్మ చేసిన డెకరేషన్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లా. కొంచెం కాజు కూడా పెట్టుకు తినండి, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు ఎక్కడ క్యాలరీలు తగ్గుతాయని మా అత్తమ్మ బాధ. మనం చేసిన వెజ్ హలీం గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు. బాబా చాలా 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 టేస్టీగా ఉంది. నా చేత్తో అంటే మా అత్తమ్మ చేత్తో నాతో చేయిస్తూ నా చేత్తో ఫస్ట్ వెజ్ హలీం చేసుకొని తింటాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంత బాగుంది అత్తమ్మ. అసలు మీరు ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఏం చెప్తానా అని ఏదో ఫస్ట్ టైం వెజ్ హలీం చేసినట్టు. లేదు, నాకేంటంటే డౌట్, నాన్ వెజ్ చేయకుండా వెజ్ చేశాను కదా, నచ్చుతుందా లేదా అని. మీరు ఏమంటారు, వెజిటేరియన్ కి క్వీన్. సో అందుకని మా అత్తమ్మ హలీంను కూడా వెజ్ లో చాలా 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 బాగా చేశారు. అదిరిపోయింది అత్తమ్మ టేస్ట్. థాంక్యూ. సో మీరు కూడా ఒక స్పూన్ టేస్ట్ చూడండి. కాలింది అత్తమ్మ? బాగుంది అత్తమ్మ? బాగా చేశానా? సరే, బాగా నేర్చుకున్నానా? బాగా నేర్చుకున్నాను. అవునా? చూసారా, బాగా చేశానా అంటే లేదు, బాగా నేర్చుకున్నాను అనగా బాగా నేర్చుకున్నాను అంటున్నాను. మా అత్తమ్మ తయారు చేసిన వెజ్ హలీం ని చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి వెజ్ హలీం అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మేము ఎలా తయారు చేసామో మీరు అందరూ చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.